తెలంగాణ బీజేపీ ఎంపీలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్డీఏ ఎంపీలతో మోడీ అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో బీజేపీ ఎంపీలు సరైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ ఎందుకు వెనుకబడిందని ప్రశ్నించారు. ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నా తెలంగాణలో వెనుకబడ్డంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా విభేదాలు వీడి ఉమ్మడిగా పనిచేయాలని హితవు పలికారు. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగేలా కృషి చేయాలని సూచించారు. అంతేకాకుండా అసదుద్దీన్ సోషల్ మీడియా టీం యాక్టివ్గా పనిచేస్తోందని ఉదాహరించారు. ఎంపీల తీరు మారాలని, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని హితబోధ చేశారు. ఏపీలో చంద్రబాబు పాలన బాగుందని ప్రశంసలు కురిపించారు. అందుకే ఏపీకి పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. ఇదిలా ఉంటే తెలంగాణలో మొత్తం 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్న సంగతి తెలిసిందే. అంటే రాష్ట్రంలో అధికార కాంగ్రెస్తో సమానంగా బీజేపీ ఎంపీలు ఉన్నారు. కానీ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో బీజేపీ ఎంపీలు విఫలం అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పార్టీ బలోపేతం విషయంలోనూ పెద్దగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలు సైతం వస్తున్నాయి. ఇక ప్రధాని క్లాస్తో ఎంపీల పనితీరులో మార్పు వస్తుందా లేదా అనేది వేచి చూడాలి మరి.